క్రైస్తవ్యాన్ని భూమి మీద లేకుండా చేస్తానని ఎందరో లేచారు. యేసు అనే పేరు భూమి మీద లేకుండా చేస్తానని మరికొందరు, బైబిల్ పరిశుద్ధ గ్రంథం భూమి మీద లేకుండా చేస్తానని ఎంతో మంది విర్రవేగిన వాళ్ళు చరిత్రలో ఉన్నారు. చరిత్రను చూడాలి, చరిత్రను చదవాలి. చరిత్రలో ఎందరో యేసుక్రీస్తు ప్రభుల వారికి, దేవుని వాక్యానికి, బైబిల్కి వ్యతిరేకంగా లేచి క్రైస్తవ్యాన్ని భూమి మీద లేకుండా చేస్తానన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు భూమి మీద లేకుండా పోయారు. కానీ దేవుని వాక్యాన్ని ఎవడు ఆపలేకపోయాడు, అణచలేకపోయాడండి. వాక్యం ప్రపంచమంతా వ్యాపిస్తూనే ఉంది. చెప్పలు కూడా మందరు గట్టిగా గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా. ఒకడు అన్నాడు, ఆయన ఒక గ్రంథాన్ని రచించి ఈ గ్రంథం ప్రపంచమంతా చాటి చెప్పి కొంతకాలం తర్వాత పరిశుద్ధ గ్రంథం బైబిల్లో లేకుండా చేస్తానని ఒకడు సవాలు విసిరాడండి. ఆ తర్వాత కాలంలో అతడు మరణించాడు. అతని స్థలాన్ని, అతని ఇంటిని క్రైస్తవ సమాజం కొనుక్కొని అతని ఇంటిని బైబిల్ ప్రింట్ చేసే, బైబిల్ తయారు చేసే ఫ్యాక్టరీగా తయారు చేశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా.